నమస్తే అండి. నా పేరు స్వరూపేణి ఉషారాణి. ఈ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్. ఈ సంవత్సరం డిసెంబర్ 5, 6, 7, 8 తారీఖుల్లో ఈ 4 రోజులు ఈ రోజ్ సొసైటీ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది సిద్ధార్థ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్లో. ఈ ఎగ్జిబిషన్కి వివిధ రకాలైన మొక్కలు వివిధ రకాల ప్లేసెస్ నుంచి వచ్చాయి. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మొక్కలను ఇతర రాష్ట్రాల నుంచి, దేశ నలుమూల నుంచి తెప్పించి మన ఈ ఉద్యానవన ప్రేమికులకి ఇవన్నీ అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీటికి సంబంధించి పిల్లలకి కొన్ని స్పోర్ట్స్ లాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ జరుపుతూ ఉన్నాము. కాంపిటీషన్స్, ఎలక్యూషన్, డ్రాయింగ్, ఫ్లవర్ డెకరేషన్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, ఫ్లవర్ రంగోలీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ కాంపిటీషన్స్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కూడా చిన్నతనం నుంచి రకరకాలుగా ఈ మొక్కలు ఎలా పెంచాలి, వాటి గురించి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. మాది రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది స్వచ్ఛంద సంస్థ. ఇది 195 మంది మహిళలతో నడపబడతా ఉంది. ఇది మహిళలచే నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం జరిగే ఎగ్జిబిషన్ లాగే ఈ సంవత్సరం కూడా ఈ విజయవాడ ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని చూసి ఆనందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు పద్మప్రియ. ఈ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కన్వీనర్ని. మొత్తం మీద ఈ ఎగ్జిబిషన్లో 90 స్టాల్స్ ఉన్నాయండి. ఒక 45 దాకా నర్సరీస్, పాట్స్, ఎరువులు అలాంటివి ఉంటాయండి. మిగతావేమో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. మా స్టాల్లో ఓన్లీ ప్లాంట్ రిలేటెడ్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వరకే ఉంటాయండి. మనకి 1 and 2లో ఢిల్లీ నుంచి బాన్సాయ్ ఆర్టిస్ట్ స్వామిక్ దాస్ గారు అని వచ్చారండి. అందులో ఉండే బొమ్మలన్నీ కూడా చాలా వరకు ఇంపోర్టెడ్ అండి. మనం యూజువలీ ఇక్కడ చూసినవి కాదు, ఇంపోర్టెడ్. చాలా కాలం ఉంటాయి. రంగుల పావు ఎక్స్క్లూజివ్ అండి. ఇంకొకటి జైపూర్ నుంచి స్టోన్ ఆర్ట్ అని రాళ్లతోటి, స్టోన్స్ తోటి పెయింటింగ్ లాగా ఫ్రేమ్స్ చేస్తారండి, వాల్ హ్యాంగింగ్స్. అవి చాలా ఎక్స్క్లూజివ్. ఇప్పుడు వరకు మనం ఎవరు కూడా అది చూడలేదండి. అది స్పెషల్ అండి, వారి స్పెషాలిటీ అండి. కలింపాంగ్ అని డార్జిలింగ్ నుంచి వచ్చారండి. వాళ్ళు సక్కలెన్స్, ఆర్కిడ్స్ అలాంటివి కూడా వచ్చినాయండి. మనకు ఇప్పుడు క్యాక్టస్ వెరైటీస్ కూడా వచ్చినాయండి. భీమవరం నుంచి అండి చాలా ఎక్స్క్లూజివ్ అండి. వారు కూడా చాలా వరకు ఇంపోర్టెడ్ వెరైటీ ప్లాంట్స్ పెట్టారండి. ఇప్పుడు వరకు మనకైతే ఆంధ్రాలో కానీ ఎవరూ చూడలేదు. అట్లాగే కడియం నుంచి చామంతులు అలాంటి రకాలు చాలా ఉన్నాయి. గులాబీలు కూడా చాలా బాగున్నాయండి. పూణే నుంచి, బెంగళూరు నుంచి కూడా వచ్చినాయండి. ఇవన్నీ కూడా మన పుర ప్రజలు కొనుక్కుని, అక్కడ దాకా వెళ్ళలేం కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మొక్కలు కొనుక్కుని మనం కూడా హరితవనం తయారు చేసుకోవాలని ఈ పూలతోటి మన విజయవాడ కూడా పచ్చదనంతో నింపాలనేది మా కోరిక అండి. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ తరఫున మనము ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఇవాల్టి నుంచి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉంటుంది. ముఖ్యంగా మన కార్పొరేషన్ నుంచి బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనింగ్ అర్బన్ లోకల్ బాడీస్లో ఏ విధంగా అంటే ఈ పార్క్స్ డెవలప్మెంట్, వాటర్ బాడీస్, తర్వాత రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్స్, డివైడర్స్, ఇక్కడ అంతా కూడా మనకు ఈ మొక్కలు ఏ విధంగా ప్లాంటేషన్ ఎలా చేపట్టాలి, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మేము చేస్తుంటాము. ఇది 8వది అనుకుంటాను. గత సంవత్సరంలో కూడా ఇలాగ స్టాల్ పెట్టడం జరిగింది. అలానే ఇవాళ కూడా మనము ఇంటి ముందర పెంచుకునేటటువంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్, వాటికి సంబంధించి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, అలానే సీజనల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు కానీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్టాల్లో వివిధ రకమైన అలంకరణ మొక్కలు ఏర్పాటు చేయటం జరిగింది. అట్లానే మేము ఇవి పూణే నుంచి కూడా ఈ మొక్కలు తెప్పించాము. వీటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సందేహాలు ఏమన్నా కూడా వాళ్ళకి మా తరఫు నుంచి మా స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఈ స్టాల్లో, వాళ్ళు నివృత్తి చేస్తారు. మనకి ఏదైతే అక్కడ నుంచి ప్రొడక్షన్ కాస్ట్ ఉందో దానికి సేల్ కూడా కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
మాది వన్ ఎర్త్ వన్ లైఫ్ అని టెర్రస్ గార్డెన్ గ్రూప్ అండి. ఆర్గానిక్గా కూరగాయలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే నినాదంతో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి వన్ ఎర్త్ వన్ లైఫ్ పేరుతో మేము టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ పేరుతో అయితే 2.5 years నుంచి చేస్తున్నాము. కానీ గత 5 సంవత్సరాలుగా మేము టెర్రస్ గార్డెనింగ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ మిద్దె తోటలపై ఆకుకూరలు, కూరగాయలు తక్కువ స్థలంలో మన ఇంట్లో ఉండే వ్యర్థాలతోనే కిచెన్ వేస్ట్ ఇలాంటి వాటితోనే మనం కూరగాయలు పండించుకోవచ్చు అని ప్రజలందరికీ తెలియజేయాలి అనే నినాదంతో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని స్థాపించి అనేక వాట్సాప్ గ్రూపుల ద్వారా మనం పబ్లిక్కి అవేర్నెస్ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు 8th రోజ్ అండ్ హార్టికల్చర్ షోకి సంబంధించి ఈ ఎగ్జిబిషన్ని నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరుపుతున్నారు. స్టాల్ నెంబర్ 21 నందు మన వన్ ఎర్త్ వన్ లైఫ్ వారి స్టాల్లో వివిధ రకాల మిర్చి జాతులు, రకరకాల ఎగ్జోటిక్ ప్లాంట్స్ని ప్రదర్శించడం జరుగుతుంది. వీలైన వారు దీన్ని సందర్శించి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ అండి. రోజ్ సొసైటీ వారు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫల పుష్ప ప్రదర్శనకి చాలా మంచి ఎక్సలెంట్ ఒక థీమ్ ఇది. నా పేరు పద్మలత, కాకినాడ నుంచి రావడం జరిగింది. ఎగ్జిబిషన్ యొక్క పబ్లిసిటీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరింత ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఫల పుష్ప ప్రదర్శన ఒకటే కాకుండా ఎంట్రన్స్లో ఉండేటటువంటి డిజైన్ దగ్గర నుంచి ప్రతి స్టాల్ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి వారి యొక్క శ్రద్ధ కనిపిస్తుంది. విమెన్ చాలా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నిటిలో కూడా. ఎక్కడా కూడా మేము తగ్గము అన్నట్టుగా ప్రతి చోట ప్రతి స్టాల్లో కూడా విమెన్ పార్టిసిపేషన్ చాలా బాగుంది. ఇలాంటి ప్రదర్శన వల్ల ఎందుకు అనేది మేము ఇక్కడ అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇందాక చాలా మంది చెప్పినట్టుగా చిన్నపిల్లలు అన్నారు చూస్తారా, చిన్నపిల్లలప్పటి నుంచే కూడా ఈ ఇంట్రెస్ట్ని కలగజేయాలి. మనకి ఎంత మెంటల్ టెన్షన్ ఉన్నా, ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక పుష్పాన్ని కానీ, ఫ్లవర్ కానీ, ఒక ప్లాంట్ కానీ వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఉత్సాహంగా ఉంటుంది. దీన్ని చాలా తక్కువ మంది మహిళలకి థీమ్ ఉంటుంది ఇలాంటిది ప్రమోట్ చేయాలనేది. అలాంటిది వీరు రోజ్ సొసైటీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా చాలా 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 ఆకర్షించదగినది, ఆహ్లాదకరమైంది. రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్, రియల్లీ వీఆర్ థ్యాంక్ టు దెమ్.